కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. రెండవ అంశము అపవాదిని ఎదిరించాలి. ఆమేన్, హల్లెలూయా. మనలో చాలా మంది ఫెయిలియర్ ఆవిన క్రైస్తవ జీవితంలో ఒక అపచయము ఈ అపవాదిని ఎదిరించుట అన్నది. ఒకవేళ దేవుని ఎదిరించుట సాధ్యమైనా కూడా అపవాదిని ఎదిరించుట అన్నది మనకు సాధ్యం కాలేకపోవడం కారణం ఏదంటే అపవాది చాలా తంత్రములతోనే మన దగ్గరికి వస్తుంది, తంత్రముతోనే మనల్ని అప్రోచ్ చేయిస్తుంది. ఆయన తంత్రమనే ఎరిగిన వారంగా మనం ఎల్లప్పుడూ ఉండాలి. దేవుని ఉట్టిగానే విడిచిపెట్టకూడదు. ఏ రీతిగా ఏ సమయంలో ఏ విధంగా అపవాది మన దగ్గరే అప్రోచ్ అవుతుందని మనకు తెలియలేనందువలన ప్రతి సమయంలో మనము శ్రద్ధగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మెలుగుగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్య దేవుడు అన్నారు, దొంగతనం చేయుటకును, హత్య చేయుటకును, నాశనం చేయుటకును మాత్రమే వచ్చి ఉన్నాడని. హల్లెలూయా. కాబట్టి అపవాది అయిన సాతాన్ దుష్టుడు మమ్మను ఏదో విధంగా నాశనం చేయాలి. అర్థమైన వారి దేవుని స్తుతించాలి. మమ్మను నాశనం చేయాలని అంటే మన కుటుంబం పాడైపోవాలి, చిన్ని చెదరిపోవాలి, అభివృద్ధి పొందలేకపోవాలి, ఏ విధమైన ఉన్నమది అనుగ్రహము, దీవెనలు, అనుగ్రహము కుటుంబంలో పిల్లలకి తరములకి మనకున్న దేనికి కూడా రాకూడదని పోరాడుచున్న ఒక అపవాది తంత్రములతో కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు దానినే అర్థం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆదికాండ 3వ అధ్యాయములో 1వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండ 3వ అధ్యాయం 1వ వచనము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ఆమేన్. సర్పము యుక్తిగలదై ఉండేను. హల్లెలూయా. నేను చెప్పినదంటే అన్ని జంతువులలో యుక్తిగల జంతువు సర్పం. హల్లెలూయా. ఈ సర్పం అంటే అపవాది. ఈ సర్పం అంటే ప్రతి ఒక్క కుటుంబమనే భవిష్యత్తునే పాడు చేయడానికి శ్రద్ధగా గర్జించు సింహం వలె, సింహం కాదు, గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం 2వ వచనములో ఈ సర్పమును గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి చదవండి. 20వ అధ్యాయం ఆది సర్పమును అనగా అపవాదియు. దేవునికి స్తోత్రం. ఆది సర్పమని చెప్పినది అపవాది. హల్లెలూయా. ఎందుకంటే మనకు డౌట్ రాకూడదు. ఆది సర్పం అని చెప్పి ఆ సర్పము ఎలాగే అపవాది అవుతుందని ఒకవేళ మనసులో ఆలోచన వస్తే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అందుకే వేద భాగం చదివించడం. ఆది సర్పం. ఆమేన్. దేవుడు సృష్టించి తన అధికారం ఇచ్చిన లూసిఫర్, ఇంతకు ముందు నేను చెప్పిన ఆ లూసిఫర్కి దేవుడు అనుగ్రహించిన ఈ మనోహరమైన భూమి అక్కడ గర్వించి మేఘమండలమనే దాటి నక్షత్ర మండలమనే దాటి దేవుని సింహాసనంలో కూర్చోవాలని ఉన్న గర్వమనే వచ్చినందుకు అతని దేవుడు పాడి చేశాడు. హల్లెలూయా. చీకటి దూతగా మారి భూమి అంతా ఆధీనములో ఉంచుకొని పాడు చేసినప్పుడు ఆ భూమిలో దేవుడు నరులనే సృష్టించాడు. ఆదామవ్వ అనే సృష్టి. ఒకప్పుడు తాను నివసించిన అదే భూమి, తాను ఎంజాయ్ చేసిన అదే భూమి, తాను అనుభవించిన ఆ భూమి ఇప్పుడు
మనుష్యునికి దేవుడు ఇచ్చుట వలన ఈ మనుష్యనే కూడా పాడు చేయాలి. కాబట్టి 3వ అధ్యాయములో ఒక సర్పరూపంగా ఆ తోటములోనికి వచ్చి, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 1వ వచనములో ఆది సర్పము, మరి ఒకసారి అది చదవండి. ఆది సర్పమును, అందరు వింటున్నారా? హల్లెలూయా. ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆమేన్ పట్టుకొని 1000 సంవత్సరములు అది రాబో దినములో జరగబోతున్న విషయము. కానీ ఆది నుండి ఉన్నది ఆ సర్పము, అపవాది, సాతాను. హల్లెలూయా. అప్పుడు నుండి దేవుని సృష్టి అయిన మనుష్యని పాడు చేయడానికి ఉన్న తంత్రమనే అది వాడుకొని వస్తే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తన స్వరూపములో మన పోలికలాగే సృష్టించిన ఆదామవ్వ వారినే కూడా పాడు చేసుకొని, మోసపు చేసుకొని ఇప్పుడు వరకు తన ప్రవర్తన జరుగుతున్నారు. అందుకే దేవుడు మాట్లాడినది అపవాది తంత్రమనే ఎదుర్కోవాలి. దేవుడు హెచ్చరిగా చెప్పడం మాత్రమే ఉంటుంది, పాటించడం మన బాధ్యత. దేవునికి స్తోత్రం. ఈ సర్పము చాలా విధమైన ప్రశ్నలతోనే, ఆదికాండం 3వ అధ్యాయములో ఈ సర్పం వచ్చి స్త్రీతో, సాతాను వచ్చి స్త్రీతో ప్రశ్నలు అడుగుతున్నారు. హల్లెలూయా. ఈ కాలంలో కూడా అనేక ప్రశ్నలు అడిగిన వారు ఉన్నారు. హల్లెలూయా. అనేక ప్రశ్నలు వేసి దేవుని బిడలినే కన్ఫ్యూషన్ లోనికి తీసుకొని వెళ్తున్నారు. హల్లెలూయా. మన సంఘములో జోసెఫ్ జోయి పాస్టర్ గారు ఎన్ని వాక్యమని చెప్పినా కొందరికి అదేది లోపలికి ఎక్కనో, టీవీలో ఒక వాక్యం వస్తే అయ్యో ఇలాంటి వాక్యం ఉన్నాయా. హల్లెలూయా. 100 సారి నేను చెప్పినది గ్రహించలేక ఏదో ఒక వాక్యములో దొరికినప్పుడు ఇలాగే కూడా ఉన్నారా, అప్పుడే నేను ఆలోచించినాము బైబిల్లో ఇలాగే ఉన్నారా అని. హల్లెలూయా. ఐగుప్తు బానిసత్వముల వారు ఎన్ని సంవత్సర బానిసలుగా ఉన్నారో అదే ప్రాబ్లం. ఐగుప్తు బానిసత్వములో ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని సంవత్సర బానిసలు, బాబిలోన్ బానిసత్వములో ఎన్ని సంవత్సరం, బాబిలోనిలో ఎన్ని సంవత్సరం, ఇదే ప్రాబ్లం. నేను ఒక 1000 సారి చెప్పిన విషయం ఇప్పుడు టీవీలో ఒక దైవజనుడు ఇది చెప్పుకుంటే అయ్యో అన్ని సంవత్సరం ఉన్నాయా, నేను ఫస్ట్ సారి వింటున్నారని. ఈ ప్రాబ్లం ఏదంటే అపవాది తీసుకువచ్చిన ప్రశ్నలు వెంటనే మనకు క్లిక్ అయిపోతుంది. అర్థం కాలేదు. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన మాటనే పక్కన పెట్టి అపవాది మాటకి మనము లోబడిపోవడం. హల్లెలూయా. ఏంటిది అపవాది మాట్లాడినది, సర్ప మాట్లాడినది? చదవండి 2వ వచనము. స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి. పురుషుల దగ్గరికి ఎందుకు రాలేదు? హల్లెలూయా. నేను కూడా ఆలోచన చేస్తే ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన వాళ్ళు ఎవరో నాతో అన్నారు, ఎప్పుడు చెప్తే స్త్రీల గురించే చెప్తున్నారు, పురుషుల గురించి కూడా ఏదో ఒకటి చెప్పండి అని. దేవునికి స్తోత్రం. వస్తున్నారు, జాగ్రత్తగా వినండి. ఈ రోజు కాదు, ఇంకా రాబో దినము. కానీ వాక్యములో దేవుడు ఆదామునే తన పోలికలాగే సృష్టించి, ఆదామునే దేవుడు సృష్టించి సమస్త దానికి అధికారిగా ఉంచి తనకు తోడుగా ఒక స్త్రీనే సృష్టించిన తర్వాత అపవాది ఆలోచన చేసినది ఎవరినే పట్టుకుంటే తన కార్యం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందరు నెమ్మది అయిపోయి ఎవరినే పట్టుకుంటే తన పని త్వరగా పూర్తిగా చెయ్యగలుగుతుంది. అందరు ఇక్కడ ఉన్నారా? స్తోత్రం తగ్గిపోయినట్లుగానే ఉంది దేవునికి. హల్లెలూయా. కారణం ఏదంటే అతడు చాలా క్లవర్గా ఉంది. అదే కదా 1వ వచనములో ఎలా ఉంది? యుక్తి గలవాడు, చాలా యుక్తి గలవాడైనా ఈ ఇతడు
ఆలోచించాడు, నేను ఆదామునే పట్టుకోవాలా, అవ్వని పట్టుకోవాలా? స్త్రీనే పట్టుకోవాలా? సరిపోయింది ఇక్కడ వాక్యం. హల్లెలూయా. ఒక ఇల్లు కట్టడం ఒక స్త్రీ వలన కడుతుంది, ఆ ఇల్లునే పాడు చేయడం కూడా ఒక స్త్రీ వలన జరుగుతుంది. కుటుంబ యజమానురాలుగా ఉన్నవారు, అందుకే ఆ సామర్థ్యం గలవా స్త్రీనే, భార్యనే, జ్ఞానం గలి స్త్రీలనే దొరుకుట అరుదు. చదవట్లేదా సదృశ్య సామెతల గ్రంథం 30 అధ్యాయములు ఇదంతా ఉంది. హల్లెలూయా. ఈ సర్పం స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. చదవండి. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఆమేన్. అపవాదికి తెలియదా? అపవాదికి తెలియదా దేవుడు ఏం మాట్లాడినావు, ఏం మాట్లాడబోతున్నారు, ఏం చేస్తున్నారు? హల్లెలూయా. పరలోకములో దేవదూతలు నిలబడిన వారి మధ్యలో ప్రపంచమంతా సంచారం చేసిపోయి నిలబడి ఉన్న అపవాదితో దేవుడు అడిగిన ప్రశ్నలు ఉంది. నీవు ఎక్కడ తిరిగి వచ్చాడు, ఎక్కడ నుండి వచ్చాడు? అప్పుడు అతడు ఏమన్నారు? నేను భూమి అంతా సంచారం చేసి, అటు ఇటు సంచారం చేసి, రామగుండ గోదావరికి అందయు సంచారం చేసి, అలాగే భావించాలి. ప్రపంచమంతా సంచారం చేసి వచ్చిందని చెప్పినప్పుడు దేవుడు అడిగిన ప్రశ్న, హల్లెలూయా, ఫలానా వ్యక్తి కుటుంబమనే మీరు దర్శించినావా? దృష్టి ఉంచావా లేదా? ఉంచిందా లేదా? మీరేమనుకున్నారు? మీ ఇంటి దగ్గరికి వచ్చి నిరీక్షించి వెళ్ళారా లేదా అంటే డౌటే ఉన్నది. ప్రపంచమంతా సంచారం చేసి నడుచుచున్న ఈ అపవాది మమ్మల్ని విడిచిపెడుతుందా? హల్లెలూయా. తప్పకుండా వచ్చి దర్శించినాము. కానా మండుచున్న అగ్ని ఉన్నందు వలన, ఓ దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం ఉన్నందు వలన ఏమి చేయలేకపోయినాము. యోబుతో కూడా ఏమి చేయలేదు. అపవాది వెళ్ళి స్త్రీతో అడిగిన ప్రశ్న చదవండి. ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని, దేనిని కూడా తినకూడదని దేవుడు చెప్పారా? హల్లెలూయా. దేని ఫలం కూడా తినకూడదని చెప్పారా? అర్థమవుతుందా అడిగినది? హల్లెలూయా. ఇప్పుడు వరకు అన్ని ఫలమున తినిన వారమే. దేవుడు సృష్టించి ఎన్ని సంవత్సరం దాటింది, ఎన్ని నెలలు దాటినావు, ఎన్ని సంవత్సరం అయిందో అపవాది పరిగెత్తి వచ్చినప్పుడని మనకు తెలియదు. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? దేనినే తినకూడదని చెప్పాడా? ప్రశ్న ఒకటి. రెండవది చదవండి అమ్మ, అదే చదవండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు. అదే వెనక ఉన్నది అపవాది అడిగినది చదవండి. దేని ఫలము తిన్న ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. హల్లెలూయా. అందుకు స్త్రీ, చదవండి, అన్ని ఫలము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న ఫలమును హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ కొంచెం కలిపి చెప్పాడు. కలిపి చెప్పారా లేదా? మనకందరికి ఉన్న ఒక ప్రాబ్లమే, ఉన్న వాటినే ఇంకా కొంచెం కూడా కలిపి చెప్తుంది. హల్లెలూయా. మొన్న అక్కడే భోజనం చేసినప్పుడు అదేదో కడుపులో మంచిగా అనిపించట్లేదు. ఇంటికి వచ్చినప్పుడు వొమిటింగ్ అయింది. అది కొంచెం ఈ వొమిటింగ్ చేసినది కొంచెం బ్లాక్ గా ఉంది. అది రెడ్ గా ఉందా బ్లాక్ గా ఉందా డౌట్ ఉంది అని చెప్పినప్పుడే వారు ఇంకా ఒకరిని కలిసినప్పుడు, నిన్న మీకు ఏదైనా ప్రాబ్లం, వేరే మూడవ వ్యక్తి దగ్గర మీకు ఏదైనా ప్రాబ్లం జరిగిందా? నిన్న భోజనం చేసినప్పుడు అక్కడ ఏదో బ్లడ్ లాగా కక్కింది, బ్లడ్ అని అనుకున్నాడు, అదే బ్లాక్ గా ఉంటుందా? అట్లా మాట్లాడిపోయినప్పుడు ఇక ఒక 3-4 మంది మాట్లాడినప్పుడు వారి కక్కింది.
కాకిలాగే కాకియే. ఈ కలిపి చెప్పడము స్త్రీలకు ఉంది. అందుకే అది తెలిసిన అపవాది స్త్రీనే పట్టుకున్నారు. హల్లెలూయా. స్తోత్రం పోయింది, హల్లెలూయా పోయింది. హల్లెలూయా. ముట్టకూడదని కూడా ఆ వాక్యం సరిగా చదవండి. తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు, దానికి వెనక ఉన్న స్త్రీ చెప్పినది చదవండి. ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అన్ని ఫలం తినవచ్చు. తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలము, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పెనని. ముట్టకూడదని దేవుడు చెప్పాడా? ఇదే ప్రాబ్లం అక్కడే. అది హల్లెలూయా. ఏ విషయమైనా, ప్రార్థన విషయమైనా, ఏ కార్యమైనా కొంచెం కలిపి చెప్తేనే అదొక తృప్తి. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. అపవాదిని పట్టుకోవడానికి ఉన్న మార్గం అదే. హల్లెలూయా. అదే మార్గం. అది మనకున్న ఒక బలహీనతలని తెలుసుకొనినా అపవాది మమ్మను పాడు చేయడానికి దానినే ఎదిరించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మాట్లాడినది 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. 2వ అధ్యాయం 17వ వచనములో దేవుడు స్త్రీతో మాత్రం కాదు, వారిద్దరితో మాట్లాడినది. యెహోవా ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయంతరముగా తినవచ్చును. ప్రతి వృక్ష ఫలమును నిర్భయంతరముగా మీకు ఇష్టానుసారంగా తినవచ్చు. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని. ఆమేన్. హల్లెలూయా. తినకూడదు, తిందే చచ్చిపోతా, అంతే. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం వెళ్ళిపోయినప్పుడు అపవాది ఇది ఎరిగిన వాడు. అందుకే అపవాది సమస్తమని ఎరిగి ఉన్నారు. మన బలహీనతలు తెలుసు, మన కెపాసిటీ తెలుసు, మనకెక్కడ లోపంగా ఉంది, ఎక్కడ ప్రయోజనం ఉంది, అదందరూ ఎరిగిన అపవాది ఆ బలహీనతలనే పట్టుకొని మమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అర్థమైన వారి దేవునికి స్తోత్రం. కాబట్టి ఎదిరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ముట్టకూడదని కూడా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, వారు వృక్షఫల పండు తీసాడు, తిన్నాడు, తీసుకుపోయి భర్తకి కూడా ఇచ్చాడు. చచ్చిపోతే నేను మాత్రంగా అట్లా చచ్చిపోవడం అవసరం లేదు. చచ్చిపోతే ఇద్దరు చచ్చిపోవాలి, అతడు కూడా చచ్చిపోవాలి. అతనికి కూడా తీసుకుపోయి ఆదాం ఆలోచన చేసినప్పుడు ఈమె ఏదైనా దేవుని మాటకి విరోధంగా ఈమె తిన్నది. తర్వాత ఆమె చచ్చిపోయి నేను మాత్రం ఎందుకు బ్రతకాలని అనుకొని పాపం అతడు కూడా తిన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. జరిగిన విషయమనే అపవాదిని ఎదిరించుకోవడం సాధ్యం కాలేకపోవడం. ఇంకా ముందున్న బైబిల్ వేద భాగం అందయో మనము తెలుసుకుంటే కారణం అక్కడ అపవాది పట్టుకోవడానికి 12 మంది గోత్రం అనే దేవుడు ఏర్పరచినప్పుడు అక్కడ ఒక స్త్రీనే సెలెక్ట్ చెయ్యలేదు. యాకోబుకి పిల్లలున్న లేయ ఉండే కూడా 12 మంది అపోస్తలులు, 12 మంది గోత్ర పితరులుగా దేవుడు సెలెక్ట్ చేసి పరలోకముల 12 సింహాసనం ఏర్పరచినప్పుడు దేవుడు ఎందుకు ఒక స్త్రీని దీనా అన్న స్త్రీనే ఎందుకు సెలెక్ట్ చేయలేదు? యేసయ్య దేవునితో పాటు అనేక మంది స్త్రీలు, పురుషులు అందరూ శిష్యుడుగా ఉండే కూడా 12 మంది అపోస్తలుని, 12 మంది పురుషులని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. కారణం ఏదంటే అపవాది మాటకి ఈవెన్ అలాగే ఉండే కూడా ఇస్కరియోత యూదా అందరూ వెనకపడినావు. అలాగే అయితే స్త్రీలని తీసుకుంటే ఉన్న దానిని ఎక్కువగా కలుపుతుంది. ఈ రోజు రేపు నుండి వాళ్ళు ఎవరైనా వస్తుందా లేదా నాకు తెలియదు. దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం అలాగే సెలవిస్తున్నారు. కుటుంబం పాడైపోకుండా, తరములు పాడైపోకుండా, పిల్లలు పాడైపోకుండా, నష్టం అయిపోకుండా.
హల్లెలూయా. అపవాదిని ఎదిరించుకోవడం మనదిలో కుటుంబంలో ప్రారంభించాలి, స్త్రీలో ప్రారంభించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు ఆ వృక్ష ఫలము తినకూడదు అని దేవుడు చెప్పిన ఆ పండు తిన్నారు. తినిన వెంటనే వారు ఆ వేద భాగం ఒకసారి చదవండి, కిందకి చదవండి. తినిన వెంటనే వారు కన్ను తెరవబడేను. ఆమేన్. వారు నగ్నరని తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ అపవాది చెప్పినది జరిగిందా, నిజమైందా లేదా? అపవాది వారితో మాటలాడినప్పుడు మీరు చావనే చావను, మీరు దేవునిలాగే మారుతుంది, మీ కన్నులు తెరుస్తుంది, మీకు జ్ఞానం కలుగుతుంది, ఇదంతయు అపవాది మాటలాడినావు. అది జరిగిందా లేదా అని చెప్పట్లేదు. హల్లెలూయా. అదే జరిగింది. వారి కన్ను తెరిచాడు. కన్ను తెరిచినప్పుడు వారికి ఏమైంది? వారు నగ్నుడుగా ఉన్నాడని వారికి తెలిసిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటిది? దేవుడు మాటకి అవిధేయుడుగా మారుట వలన దేవుడు వారిని ధరింపించిన తేజస్సైన వస్త్రం వారికి నష్టమైంది. అప్పుడు వరకు వారిని ఒక తేజస్సుతో, ఒక వెలుగుతో, ఒక ప్రభతో దేవుడు కప్పుకొని ఉన్నప్పుడు వారు నగ్నుడుగా వారికి అర్థం కాలేదు, వారు అది అనుభవించలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆ తేజస్సు నష్టమైంది. హల్లెలూయా. కన్ను తెరిచాడు, నగ్నరద్ద తెలుసుకున్నారు. ఇదన్నీ ఓకే అయితే కూడా జరిగిన విషయము దేవుని మాటకి అవిధేయుడుగా మారడం అని. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది చెడు అన్న వృక్ష ఫలము తినకూడదు. హల్లెలూయా. శ్రేష్టమైన ఒక వేద భాగం ఉంది. 3వ అధ్యాయములోనికి మనము వచ్చిన ఎడల, 4వ అధ్యాయములో మనము వచ్చిన ఎడల అక్కడ నుండి ఆ తోటలలో నుండి 3వ అధ్యాయం చివరిగా 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆమేన్ మంచి చెడుదు ఎరుగునట్లు ఆదాము మనలో ఒక్కడి వంటి ఆయను. హల్లెలూయా. ఇది ఎవరు మాట్లాడినదే? యెహోవా దేవుడు తన సింహాసనములో పరలోకములో దేవదూతలతో తనతో పాటు ఉన్న వారందరితో చెప్పిన ఒక మాట, ఇదిగో వారు ఇప్పుడు మంచిది చెడునే తెలుసుకొనినట్లుగా మనలో ఒక్కరిలాగా మారినావు. హల్లెలూయా. చాలా శ్రేష్టమైన ఒక మర్మం ఉంది ఇక్కడ. దేవుడు తోటలలో అనేక వృక్షమనే దేవుడు నాటిన తర్వాత అన్ని వృక్ష ఫలం మీకు తినవచ్చు. కానీ ఆ తోట మధ్యలో 2 శ్రేష్టమైన వృక్షమనే దేవుడు నాటినావు. హల్లెలూయా. 2 శ్రేష్టమైన వృక్షమనే. ఒకటి మంచిది చెడు తెలుసుకోవలసిన ఒక చెట్టులో ఉన్న పండు. రెండవది జీవవృక్షము, జీవవృక్ష పండు. దాని గురించి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములు అంతా ఉన్నది. ఇక్కడ ఒక మర్మం ఉంది. అందరు వినండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న మర్మం ఏదంటే, దేవుడు చెప్పినది మంచిది చెడు అన్న ఆ వృక్ష ఫలం మాత్రం మీరు తినకూడదు. హల్లెలూయా. అన్ని వృక్ష ఫలం పండు మీకు తినవచ్చు, జీవ వృక్ష పండు కూడా తినవచ్చు. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మీ ఆకలి మారడానికి, కడుపు నిండడానికి అన్ని వృక్ష ఫలం మీకు తినవచ్చు, పండు తినవచ్చు, ఇష్టానుసారంగా తినవచ్చు. జీవ వృక్షములో ఉన్న పండు కూడా తినవచ్చు. ఆ పేరు దేవుడు మరలా జీవవృక్షం అని బైబిల్లో ఉంది. మంచిది చెడు అన్న వృక్ష ఫలం ఏదైనా తోటల్లో మాత్రమే. అందరు ఇక్కడ ఉన్నారా? చేతులెత్తి స్తుతించుకొని. కానీ ఈ జీవ వృక్షం పరలోక రాజ్యములో కూడా ఉంది. దేవుని రాజ్యమైన స్వర్గములో కూడా ఉంది. ప్రకటన గ్రంథములో అది రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రతి నెల ఒక్కొక్క పండునే కాయించిన ఫలించిన
జీవవృక్షం. ప్రతి నెల వేరే వేరే పండు, చెట్టు ఒక్కటే. ఎవరికేమనిపించడం లేదు, పోయి అనుభవించాలి, పొందాలని ఇష్టపడిన వారు దేవుని స్తుతించుకొని ఉండాలి. హల్లెలూయా. ఉట్టిగానే ఏదో వాక్యం విని పోవడం కాదు, అది కళ చూడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు సిద్ధపరచిన వాటినే చూసుకొని ఎదురు చూసుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఒక కళ చూశాడు, ఒకటి కాదు రెండు కళ. ఆ కళ చిన్న వయసులో కళ చూసిన కళ పొందు వరకు యోసేపు ఓపిక కలిగి ఉన్నాడు. 11 నక్షత్రములు సూర్య చంద్రుడు తనకి నమస్కారం చేసినప్పుడు తన మనసులోనికి ఇచ్చింది, తన సహోదరులు తల్లిదండ్రులు నా యొద్దకు వచ్చిన ఒక దినము రాబోతుంది. ఆయన నిశ్శబ్దంగా ఆ వాగ్దానమనే ఆ దర్శనమనే నెరవేరడానికి వేచి ఉన్నాడు. అర్థమైన వారు దేవుని స్తుతించుకొని, దేవుడు మనతో మాట్లాడినది, దేవుడు మనకు సెలవిచ్చినది, దేవుడు మనకు వాగ్దానం చేసినది నెరవేరు వరకు ఓపికతో కూడా ఉండాలి. దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడని నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? దేవుడు అనేక సార్లు నాతో మాట్లాడినావు, అది నెరవేరుతుందని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవుని బిడ్డలారా, దాని మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బెదిరింపు వచ్చినా, ఎన్ని నష్టం జరిగినా, దేవుడు ఏర్పరచిన గమ్యములో చేరవరేకు హల్లెలూయా ఓపికతో కూడా ఉండాలి. జీవవృక్షం ఉంది ప్రతి నెల పరలోకములో, ప్రతి నెల ఒక్కొక్క పండు. దానికి సూచనగా దేవుడు ఏదెన్ తోటం అనే తయారు చేసినప్పుడు ఆ ఏదెన్ తోటంలో కూడా ఈ జీవవృక్షం అనే నాటినావు. దేవుడు ఆదామవ్వతో మాట్లాడినప్పుడు అన్ని వృక్షములను తినవచ్చు. అందరు ఎక్కడ ఉన్నారా? దానిలో జీవవృక్ష ఫలం కూడా తినవచ్చు. కానీ మంచిది చెడు తెలివి దొరికినది ఇప్పుడు తినం. ఇప్పుడని మాట లేకపోయినా దేవుని మనసులో అదే ఉన్నది, ఇప్పుడు వారు తినకూడదు. అందరు ఇక్కడ ఉన్నారా? ఒక మర్మం చెప్పబోతున్నారు. దేవుడు నరులని ఆదాం అవ్వనే సృష్టించినప్పుడు ఒక శిశువులాగా కాదు సృష్టించినది. హల్లెలూయా. ఇప్పుడు మేర్సీ లాగే, గ్లోరీ లాగే, చిన్న అమ్మాయి లాగే ఒక చిన్న బిడగా సృష్టించి వారు పెరిగి పెద్దవాడు ఆవినట్లుగా కాదు, ఒక పూర్ణ మనుష్యుడుగా సృష్టించిన, పూర్ణ మనుష్యుడుగా సృష్టించిన ఏడలా కూడా అతనికున్న జ్ఞానం, మనుష్యునికి పూర్ణ మనుష్యునికున్న జ్ఞానం నెమ్మదిగా సంపాదించుకోవాలి. మంచిదేది చెడు ఏది అన్నదిలో నెమ్మదిగా నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా నేర్చుకోవాలంటే, అందరు ఇక్కడ ఉన్నారా? మనకు తెలివి ఎలా నేర్చుకోవడమో చెప్పండి అమ్మా. మన పిల్లలకి తెలివి ఎలా వస్తుంది చెప్పట్లేదు, చెప్తుంది. మన పిల్లలకి తెలివి, జ్ఞానం, వివేకం ఎలా వస్తుంది? టీచర్స్ చెప్పండి. తల్లిదండ్రులు నేర్పించిన దానిలో నుండి, కాపర్లు నేర్పించిన దానిలో నుండి, స్కూల్ టీచర్స్ చెప్పిన వారిలో నుండి, పెద్ద మనుషుల మాటలలో నుండి జ్ఞానం సంపాదించి 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 వారికి తెలివి వస్తుంది. పెద్దవాడు ఆవినప్పుడేకో హల్లెలూయా. లోక పరిచయములతో పెద్ద వయసు కలిగిన వారికి లోక పరిచయం ఉంది. హల్లెలూయా. అలాగే మీరు జ్ఞానం సంపాదించి 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 పెద్దవాడు అయిన తర్వాత, పెద్దవాడు అంటే అనేక సంవత్సరము ఈ జ్ఞానం మనకు పొందడానికి జీవవృక్ష ఫలం తిన్నుకొనియే ఉండాలి, తిన్నుకొనియే ఉండాలి. హల్లెలూయా. అర్థమైన వారే దేవుని స్తుతించుకొని ఒక మర్మం చెప్పబోతున్నారు. ఈ జీవవృక్షం తింటే దానిలో ఒక మర్మం ఉంది. ఏ ఒక్క మనుషుడు ఏ స్టేజ్ లో ఉండి జీవవృక్షం తింటున్నావో జీవిత కాలమందు కోట్లాది సంవత్సరం బ్రతుకు కాలమంద ఆ మనుష్యుడు అదే స్టేజ్ లో ఉండిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నారు, మీరు జీవవృక్ష ఫలం తినండి, మీకున్న దేవుడిచ్చిన ఈ వెలుగు, ఈ తేజస్సు, ఈ వస్త్రము, ఈ సౌందర్యము, ఈ ఆరోగ్యము, ఇదందయు మీరు సంతాన వృద్ధి ప్రాపి ప్రపంచమంద లోకమంద నిండండి.
వారికి వస్త్రం లేదు, వారి వస్త్రహీనుడుగా నగ్నుడుగా వారికి తెలియదు. దేవుడు తన తేజస్సుతో వారిని కప్పి తన జ్ఞానముతో నింపి వారి వృక్ష బలమంద తిని 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 వారు సదా జీవించుచున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క ఆశ మీరు భూమి అంత నిండాలి. మొదటి అధ్యాయం మీరు చదివిన ఆదికాండం మొదటి 2-3 అధ్యాయములో దేవుడు మాట్లాడినది మీరు సంతానాభివృద్ధి పొంది ప్రపంచ భూమి అంత నిండిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. అపవాది మాటలకి దేవుడు చేసిన కార్యమునకి అవిధేయుడుగా అపవాది ప్రయత్నం చేసినదినే నేను చెప్పాలని ఉద్దేశిస్తున్నాను. జీవవృక్ష ఫలం ఒకరు తింటే, ఆ మాట చెప్పండి, వారి ఏ స్టేజిలో నుండి తిన్నావో అదే స్టేజిలో కొనసాగుతుంది. దేవుని యొక్క ఉద్దేశం మంచిది చెడు అన్న వృక్ష ఫలం మీరు తినకూడదు. అర్థం ఏదంటే, ఇప్పుడు మీరు జ్ఞానములో తెలివిలో మీరు శిశువుగా ఉన్నారు. చిన్నవాడు వయసులో పెద్దగా ఉండే కూడా, వయసులో కాదు, షేప్లో లేకపోతే దాని ఫిజికలో పెద్దవాడుగా ఉండే కూడా, మీకు ఒక వారమే అయింది మిమ్మల్ని సృష్టించి. హల్లెలూయా. మీరు జ్ఞానములో వివేకములో తెలివిలో చిన్నవాడు. హల్లెలూయా. మీరు జీవ వృక్ష బలం తిని 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 జ్ఞానం సంపాదించాలి. హల్లెలూయా. జ్ఞానం సంపాదించిన తర్వాత నేను మీతో మాట్లాడుతుంది, ఇప్పుడు మంచిది చెడు అన్న వృక్ష బలం తినండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎరిగిన అపవాది. ఏది ఎరిగిన అపవాది? ఇప్పుడు పిల్లలు పుట్టి, అదే ఒక బిడ పుట్టి 1 నెల అయింది, 2 నెల అయింది, 3 నెల అయింది, వెంటనే ఆ చిన్న బిడకి మన చికెన్ మటన్ బిర్యానీ అంత నోట్లో పెడుతుందా? వెంటనే పెరగాలి అంటే అందరు నవ్వుతున్నారు. 2 నెల అయింది పుట్టినది, వెంటనే మంచి స్ట్రాంగ్ ఫుడ్ ఇస్తే వెంటనే పెరుగుతుంది. చికెన్ మటన్ బిర్యానీ ఎంత ఇస్తుందా? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వరు అమ్మా? అది కూడా తల్లి చెప్పండి. అది డైజెషన్ రాదు. గట్టి ఆహారం తినడానికి వారికి శరీరంలో వారికి బలం లేదు, వారి సపోర్ట్ ఇయ్యను, డైజెషన్ రాదు. అలాగే తినిపిస్తే ప్రాబ్లం మాత్రమా? చచ్చిపోతుంది. హల్లెలూయా. దేవుడు మాట్లాడినది అదే. మంచిది చెడు జ్ఞానం సంపాదించిన వృక్ష పండు మీరు ఇప్పుడు తింటే, ఇప్పుడంటే మీరు ఏ స్టేజిలో ఉన్నారు? అంటే సైజుని బట్టి కాదు నేను మాట్లాడినది. చిన్న శిశువులాగా ఉన్నందువలన ఈ తెలివి సంబంధమైన పండు తింటే మీరు చచ్చిపోతుంది. అది మీరు జీవ వృక్ష బలం తిని 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 జ్ఞానం పొందినప్పుడు నేను చెప్తాం ఎప్పుడు తినాలని. హల్లెలూయా. ఈ రహస్యం ఎరిగిన అపవాది వచ్చి ఏం కాదు, ఆ మాట వినినప్పుడు భయపడాలి. హల్లెలూయా. కొబ్బరికాయలు కొట్టండి, ఏం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ ఏది అన్ని ఇప్పుడు యూట్యూబ్లో పోయిన కాబట్టి నేను అన్ని చెప్పడం లేదు. మీకు మీ ఫ్రెండ్స్, మీకు చుట్టూ తిరిగిన వాడు, మీకుతో పాటు ఉన్నవాడు అది ఇది అని అపవాది రూపంగా వచ్చి మాట్లాడినప్పుడు మీరు ఎదిరించుకోవాలి. హల్లెలూయా. నేను ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదని ఒక దేవుని బిడ సరిగా ఎరగాలి. హల్లెలూయా. చెప్పిన మాట అర్థమైన వారు మాత్రం దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. అందుకే వేద భాగం సరిగా మనకు నేర్పించున్నారు. దుష్టుడు ఆలోచన చెప్పున నడవగా, పాపుల మార్గములో నిలవగా, అపహాసులు కూర్చున్న చోటులో వారి మధ్యలో పోయి కూర్చున్న తర్వాత వారి వెలవంతం చేసి బీడి తాగిపించింది, కళ్ళు తాగిపించిందని చెప్పడానికి సిగ్గులేవా? ఎందుకు పోయి కూర్చున్నారు?
కూర్చున్న తర్వాత వారు చేసినదంతా వారి బలవంతం చేసింది, వారు మాట్లాడిందని చెప్తే ఏ లాభం లేదు. హల్లెలూయా. కూర్చోవలసిన స్థలములో మాత్రం కూర్చోవాలి, పోవలసిన స్థలములో మాత్రం పోవాలి. కళ్ళు దాగి బీడి దాగి అమ్మరదేన్ని గొడవలు చేసి మూతులు మాట్లాడిన వారి మధ్యలో పోయిన తర్వాత వారి బలవంతం చేసిందని చెప్తే లాభం లేదు. హల్లెలూయా. మీరే నిర్ణయం చెయ్యాలి. హల్లెలూయా. ఆ పండు తిన్నాలా వద్దా? హల్లెలూయా. కొందరు అనుకున్నారు ఇది నా గురించి మీ గురించి, నేను ఎవరి గురించి కాదు. ఒకవేళ అలాగే అనిపిస్తే మారాలి, అంతే. దేవునికి స్తోత్రం. రాకడ సమీపమైంది. దేవునికి స్తోత్రం. ఎంతకాలం మనుషులు ఇలాగే జీవిస్తుంది, ఎంతకాలం మారిపోతుంది, ఎంతకాలం మీరు ఫ్రెండ్స్ మాటలోనికి లొంగిపోతుంది. దేవుని మాటకి లోబడు. హల్లెలూయా. కాలం ఎక్కువగా మన ముందు లేదు. దేవుని బిడ్డలారా, కాలం ఎక్కువగా మన ముందు లేదు. హల్లెలూయా. ఇది చెప్పినప్పుడు మంచి ఫ్రెండ్స్ ఉంది, వారిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. మంచి ఫ్రెండ్స్ అంటే దారి తప్పిపోవడానికి వారు కూడా ఒప్పుకోరు. హల్లెలూయా. ఆ మంచి ఫ్రెండ్స్ ఉన్న వారిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. హల్లెలూయా. అపవాది మాటలాడినది ఈ మంచిది చెడు అన్న వృక్ష ఫలము దేవుడు తినకూడదు చెప్పాడు. కారణం ఏదండి? ఎందుకమ్మా? ఇప్పుడు ఆదాము శిశువులాగా ఉంది. అది తింటే డైజెషన్ సరిగా ఉండలేక అతడు చచ్చిపోతుంది. హల్లెలూయా. ఇది ఎరిగిన అపవాది అది తినడానికి ప్రేరేపణ ఇచ్చాడు. తిన్నప్పుడు జ్ఞానం కలిగింది, జ్ఞానం వచ్చేసింది, తెలివి వచ్చేసింది, కన్ను తెరిచింది. తాను నగ్నుడు అని వారికి అర్థమైంది. ఎలాగే అర్థమైంది? ఇప్పుడు వరకు వారికి అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఎందుకు? కన్ను తెరిచాడు. ఇందుకు ముందు కన్ను తెరవడం లేదా అనేది కాదు, వారి తేజస్సు నష్టమైంది. వారికి దేవుడు అనుగ్రహించిన తేజస్సుని, మహిమనే, దేవుడిచ్చిన అనుగ్రహమని, ఆశీర్వాదమనే వారే ఇతరులు మాట విని పోగొట్టిన తర్వాత ఎవరితో చెప్తే లాభం లేదు. హల్లెలూయా. ఇప్పుడు వారు మరణమనకి లోబడిపోయినావు. మరణమనకి లోబడి అంటే ఈ లోకములో ఉన్న శారీరక మరణము, నిత్యమైన మరణము. ఆమేన్. శారీరకమైన మరణము ఆదాం చనిపోయింది కదా, తర్వాత నిత్య జీవములోనికి ఉన్న మరణం కూడా. హల్లెలూయా. కానీ ఇప్పుడు 3వ అధ్యాయం 22వ వచనం ప్రాముఖ్యత ఉంది. దేవుడు మాట్లాడినది. దేవుడైన, శ్రద్ధగా వినండి, కావాలంటే ఇది అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడాయను. అంటే ఆ తినకూడదు అన్న వృక్ష ఫలము చిన్న వయసులో ప్రాయములోనే అతడు తిని మనలాంటి ఒక్కడిలాగా మారిపోయినావు. కాబట్టి ఒక్కవేళ చెయ్యి చాచి జీవ వృక్ష ఫలం కూడా తీసుకొని తిని నిరంతరము జీవించనేమో అని అనుకొని. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అతడు దేవుని మాటకి ఎదురుగా మారినావు, తేజస్సు నష్టమైనావు, మరణమునకి పాత్రుడుగా మారినావు. ఇదందయు ఉన్న దేవునికి అవిధేయుడుగా సాతానుకు లొంగిపోయాడు. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఇప్పుడు ఈ స్టేజిలో, ఏ స్టేజిలో? హల్లెలూయా. ఏ స్టేజిలో అమ్మా? సాతానికి లొంగిపోయి దేవునికి విరోధంగా మారి, మరణమునికి కారణంగా మారి, దేవుడిచ్చిన తేజస్సు అందయు మహిమ అందయు నష్టం చేసి ఇప్పుడు చేయి చాపి జీవవృక్ష ఫలం కూడా తింటే జీవవృక్షం ఫలం తింటే ఒకటి ఉంది. ఏంటిది? ఏ స్టేజిలో నుండి తింటున్నావో అదే స్టేజిలో వారు కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. అర్థం కాలేదు కొందరికి. లేదు. ఇప్పుడు ఆదాము ఏ స్టేజిలో ఉన్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే పాపములోని పడిపోయినావు. ఆదాము దేవునికి అవిధేయత, సాతానికి లొంగిపోవడం, ఎదిరించుకోవడం అన్న మాటకి
సాధ్యం కాలేకపోయినావు, తేజస్సు నష్టమైనావు, మరణమనే ఆయన ముఖాముఖంలో ఉన్నారు, తేజస్సు అందయు నష్టമായി ఈ పాప స్టేజిలో అందరు ఎక్కడ ఉన్నారా? ఈ పాప స్టేజిలో అతడు జీవ వృక్ష ఫలం తింటే జీవిత కాలం అంతా అతడు ఆ పాప స్టేజిలో ఉండిపోతుంది. హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించు. అతడిని రక్షించడం, విడిపించడం, కాపాడడం సాధ్యం కాక అతడు అదే స్టేజ్ లో పాపులుగా ఉండిపోవడం అని చెప్పి జీవ వృక్ష ఫలం తిన్నక ముందే ఏదైనా తోటల్లో నుండి అతన్ని బయటకు నెట్టేసిన. చేతులెత్తి ఒక స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు పాపములో నివసించిన ఇతడు, పాపిలుగా మారిపోయిన ఇతడు ఒకవేళ చేయి చాపి జీవ వృక్ష ఫలం మరలా అతడు తింటే ఎప్పుడు కూడా రక్షించడం సాధ్యం కాక, విడిపించడం సాధ్యం కాక అదే పాపములో అతడు ఉండిపోతదని ఆలోచనతో దేవుని ప్రేమను బట్టి అతని తోటలో నుండి బయటకు నెట్టేసిన. హల్లెలూయా. హల్లెలూయా. తోటలలో ఏదైనా తోటలలో నుండి బయటకి పంపించిన తర్వాత అక్కడే ఒక లైట్ హౌస్ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక లైట్ హౌస్ గురించి విన్నారా? సముద్ర దగ్గర ధర ఎక్కడ ఉంటుందని సముద్రములో ఓడలో వచ్చిన వారికి దూరం నుండి కనపడానికి ఒక లైట్ హౌస్, అది చుట్టూ తిరుగుతున్న లైట్ హౌస్. ఈ లైట్ దూరం నుండి కనపడితే ధర దగ్గరే అయింది, సీషోర్ దగ్గరే అని వారికి కనిపించడానికి దేవుడు ఏదెన్ తోటములో నుండి ఆదాము అవ్వ వారిని బయటకి నెట్టేసినావు. ఇప్పుడు మీరే చెప్పాలి, ఎందుకు బయటకి నెట్టేసింది? ఆమేన్. పాపం చేసి దేవునికి అవిధేయుడిగా సాతానికి ఎదిరించుకోవడం సాధ్యం కాగా పడిపోయిన ఆదాము అవ్వ ఒకవేళ ఈ స్టేజిలో ఆ జీవ వృక్ష ఫలం కూడా తింటే జీవితాంతం వారు అదే పాపములో ఉండిపోతుంది, రక్షించడం సాధ్యం కాదు. కాబట్టి జీవ వృక్ష ఫలం తిన్నక ముందే తోటలో నుండి బయటకి పంపేసింది. పంపించిన తర్వాత కెరూఫినే గేట్ మూసేసింది, గేట్ క్లోజ్ చేసింది. అక్కడ ఒక కెరూఫినే ఖడ్గముతో నిలబెట్టింది. హల్లెలూయా. ఖడ్గముతో నిలబెట్టింది. లోపలికి వచ్చి జీవ వృక్ష ఫలం మారి దొంగదనం చేసి తినకూడదు. దేవునికి స్తోత్రం. ఒక లైట్ హౌస్ కూడా దేవుడు పెట్టాడు. లైట్ హౌస్ ఎందుకంటే బయట ఉన్న కాలమందయు తనకి నష్టమైన పరదీస గురించి, ఏదైనా తోటం గురించి వారికి లక్ష్యం ఉంచాలి, ప్రార్థన చేయాలి. అర్థమైన వారు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. లైట్ హౌస్ గురించి ఎప్పుడు ఆదాం బయట ఉంది, కష్టపడి వేదన పడి పని చేసినప్పుడల్లా ఆ లైట్ హౌస్ కనపడుతుంది. అబ్బా, నేను నష్టం చేసి ఎదిరించుకోవలసిన టైంలో, అపవాదితో ఎదిరించి జయించవలసిన సమయంలో నాకు నష్టం జరిగిన ఆ జీవ వృక్ష బలమున్న ఆ తోట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తోటల్లో నేను చేరాలి, ఆ తోటంలో నా పిల్లలు చేరాలి, ఆ తోటంలో నేను నష్టం చేయకూడదు. కెరూబినే ఆ గేట్ దగ్గరే కాపరం ఉన్నారు. వాక్యమంతా చెప్పడానికి సాధ్యం కాదు, సమయం లేదు. జకరియా గ్రంథంలో ఒక వాక్యం ఉంది. హల్లెలూయా. ఖడ్గమే నా కాపరిని కొట్టుము, చంపేయుమని. హల్లెలూయా. కాపరైన యేసయ్య దేవునిల సిల్వ మీద, సిల్వ ఇటు చదవడానికి సమయం లేదు. దేవునికి స్తోత్రం. కాపరైన యేసయ్య దేవుడు సిల్వ మీద కొట్టేయబడినప్పుడు పరదేశంలోనికున్న ఆ గేట్ తెరవబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాద నిబంధన పరిశుద్ధులకు ఎవరికి ప్రవేశనం సాధ్యం కాలేని ఆ ఏదెన్ తోట పరదేశంలో, పరలోక రాజ్యములో ఉన్న యేసయ్య మరణం ద్వారా తెరవబడింది. దేవునికి స్తోత్రం. ప్రవేశనమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతయు జరగడానికి కారణం ఏంటిది? అపవాదినే ఎదిరించుకోవలేదు. హల్లెలూయా. అనేక విషయములో అపవాది మాటకి మనము బలహీనమైపోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యక్తి దానికి మనం ఎవరి మీద కంప్లైంట్ చెప్పకూడదు. హల్లెలూయా.
నేను ఎల్లప్పుడూ సాక్ష్యం చెప్తూ ఉన్నారు. నేను పుట్టి పెరిగినది, చదివినది ఆ 10th 7th క్లాస్ 10th క్లాస్ +2 చదివినది, బీటెక్ త్రిబుల్ తీసుకొని బీటెక్ చదివిన కాలం అంతా మా ఊరిలో దాదాపు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అన్ని విధమైన పాపములు చెడు చేసిన వారి ఫ్రెండ్స్తోనే ఉన్నారు. కానీ నేను మాత్రం తేడాగా జీవించిన దేవునికి ఇష్టం. అది ఎవరు గైడ్ చేయడం వలన కాదు. వారి కళ్ళు తాగుతుంది, వీడి తాగుతుంది, అన్ని చేస్తుంది. వారితో పాటు నడిస్తే కూడా నాకు తెలియదు, నేను తేడాగానే ఉండిపోయినావు. హల్లెలూయా. ఇది సాధ్యమే, ఇది సాధ్యమే. సొదొమ గొమొర్రా పట్టణములో లోతు ఒక్కరు ఎలాగే జీవించినాము. నోహావు కాలములో దేశమంతా చెడిపోయినప్పుడు ఒక్క నోహావు కుటుంబం దేవునికి ఎలా జీవించినాము, అలాగే అయితే ఈ కాలంలో ఎంతమంది ఫ్రెండ్స్ మీ వెనక ఉండే కూడా మీకు దేవుని బిడలుగా జీవించగలుగుతుంది. కారణం ఏదంటే అపవాదితో ఎదిరించుకోవాలి. దానికి ఉన్న కెపాసిటీ మనకు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడలారా, సరి అయిన క్రైస్తవ జీవితం ఎలా అర్థమైతే దేవునికి ఇష్టం. శ్రేష్టమైన క్రైస్తవ జీవితం అదే కదా మన టాపిక్. ఒకటి, దేవునికి లోబడి ఉండాలి. రెండవది, ఎదిరించుకోవాలి. హల్లెలూయా. అపవాది ఏ రూపంగా, ఏ ప్లానింగ్లతో, ఏ తంత్రములతో, ఏ విధంగా, ఏ రూపంగా మనలోనికి, మన దగ్గరికి, మన కుటుంబంలోనికి, మన పిల్లల దగ్గరికి వస్తుందో మనకు తెలియదు. కానీ జ్ఞానం కలిగి అది తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత. ఇప్పుడు ఈ ఆదామవ్వ వారికి జరిగిన తప్పేంటిది? దేవుని మాటకి విధేయత లేకపోవడం. అది తీసుకువచ్చినది ఎవరు? అపవాది. అపవాది మాటకి ఎదుర్చుకోవాలి. ఒక వేద భాగం చదవండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా, అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా, ఆశ్రయమైన నిన్ను వెంబడించి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఓకే, ఒక నిమిషం. నరుడికి, అందరు వింటున్నారా? నరులతో నరులు తప్పు చేసిన ఎడల దేవునితో అడుగోచ్చు. అందరు ఎక్కడ ఉన్నారా? చేతులు కనపడలేదు. హల్లెలూయా. నరులతో నరులు ఏదో ఒక తప్పు చేస్తే, పాపం చేస్తే దానికి దేవునితో అడుగోచ్చు. ఇంకా ఎవరైనా యెహోవా విషయములో పాపం చేసిన ఎడల హల్లెలూయా. ఎవరైనాను దేవునికి ఎదురుగా పాపం చేసిన ఎడల చేయను, భయపడాలి. దేవుని మాటకి విధేయత కలిగి ఉండాలి. హల్లెలూయా. అపవాది, ఆమేన్. అందరు ఇక్కడ ఉన్నారా? అపవాది డైరెక్ట్ రానే రాదు. ఆమేన్. పెద్ద రూపంగా కొమ్మంద పెట్టుకొని ఏదో ఒక భయంకర రూపంతో మన దగ్గరికి వచ్చి నీవు అది చెయ్యండి, ఇది చెయ్యండి అని చెప్తే మనం పోమని చెప్పి పంపిస్తుంది. అది ఎరిగిన అపవాది మంచి స్మార్ట్గా వస్తుంది. హల్లెలూయా. మంచి మాటలతో వస్తుంది. మమ్మల్ని ఆహ్వానించినట్లుగా, స్వాధీనం చేసినట్లుగా, మనకి ఏ రీతిగా మమ్మను లాగేయబడాలి, లోపరుచుకోవాలి. హల్లెలూయా. మంచిగా ఆత్మీయంగా నేర్పించి, చదివించి అంద పాస్టర్ గారు పెంచుకొని వస్తుంది. హల్లెలూయా. మన గురించి కాదు, నేను జనరల్ గా చెప్తున్నా. వాక్యం నేర్పించి, బెదిరించి, కోపపడి, కొట్టి, తిట్టి ఏదో విధంగా మన పిల్లలు హల్లెలూయా దేవుని రాజ్యంలో కనపడాలి. హల్లెలూయా.
మంచిగా పెంచి మన పిల్లల్ని తీసుకువచ్చినప్పుడు ఇదిగో ఒక దినములో వెళ్ళిపోయింది. నా జీవితము నా ఇష్టం పోయింది, అయిపోయింది. వాక్యం వెళ్ళిపోయింది, ప్రార్థన లేదు, అన్ని నష్టమైనావు. హల్లెలూయా. ఏ రూపంగా వస్తుంది? మంచి స్మార్ట్గా, మంచి మాటలతో, మంచి డబ్బుతో, ఇంకా ఏమేమి చెప్పడమో. హల్లెలూయా. ఆయన అది ఎరగడానికి, తెలుసుకోవడానికి ఉన్న జ్ఞానం ఉండాలి. అందుకే అపవాది తన తంత్రములతో, ఇప్పుడు ఈ వేద భాగంలో మనుషులతో పాపం చేస్తే దేవునితో అడుకోవచ్చు. అర్థమైన వారు దేవుని స్తుతించుకొని, కానీ మనుషులు దేవునితో పాపం చేస్తే ఎవరితో అడగాలి? అందుకే భయపడండి అని నేను చెప్పడానికి ఉన్న కారణం. ఒకరిని కొట్టినాము, ఒకడు మన ఆకలి కలిగినప్పుడు పోయి దొంగతనం చేసింది, ఏదో ఒక కోపముని బట్టి మనం కొంచెం కోపపడింది, అది మనుషులతోనే ఉన్నది. కానీ దేవునితో ఉన్న పాపం, దేవుని మాటకి ఎదురుగా మారడం, అపవాది మాటకి మనము విధేయుడుగా ఉండడం, అపవాదికి ఎదిరించుకోలేకపోవడం. ఒక్క వేద భాగం కూడా చదివి నేను ముగించుకుందాం ఈ రోజు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22-23 వచనాలు చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22-23 వచనాలు. అందుకు సమూయేలు సౌలుతో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఆమేన్ యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞయు గైకొనుటయే. ఒక హల్లెలూయా గట్టిగా చెప్పండి. మీరు ఏది ఇచ్చినా, ఏది చేసినా, ఏది మాట్లాడినా దానికి విలువ లేదు. దేవుని మాట అనుసరించాలి. హల్లెలూయా. దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏది చెప్పడానికి నాకు ఇప్పుడు సమయం లేదు. దేవుని బిడ్డలారా, సౌలు రాజుతో సమూయేలు చెప్పిన మాట, మీరు ఏది ఇచ్చిన దానికంటే దగన బలి కంటే శ్రేష్టమైనది దేవుని మాట. ఆ వాక్యం మరి ఒకసారి చదవండి స్పీడ్. సమూయేలు దేవుని మాట అనుసరించినప్పుడు దేవుడు సంతోషపడతాడు. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. మీరు ఏదో ఒకటి అర్పించుట, ఏదో ఒకటి చేయుట, ఏదో ఒకటి చేస్తే దేవుడు సంతోషిస్తుందా? ఆలోచించుము. బలులు అర్పించట కంటే ఆమేన్ హల్లెలూయా చెప్పండి. ఆజ్ఞలు అనుసరించటే ఆదామవ్వ వారికి బలహీనత జరిగినది. అపవాదిని ఎదిరించుకోలేకపోయారు. చదవండి. ఆమేన్ హల్లెలూయా గట్టిగా చెప్పండి. మాట వినుటయే. అర్థమైన వారి మాత్రం దేవుని స్తుతించుకొని ఉంది. దేవా, నీవు ఏది మాట్లాడితే నేను అది అనుసరిస్తా. బైబిల్ చదవండి, కాపర్లు చెప్పినది వినండి, శ్రేష్టమైన వాక్యములో ఏం మాట్లాడుతున్నారో వినండి. అదే విధంగా ప్రశ్న వేయకుండా విమర్శించకుండా అంగీకరించిన వారి కొరకు కార్యమనే చేసిన దేవుడు ఉన్నాడు. అపవాది మాటకి లొంగిపోకుండా ఎదిరించుకొనుడి. శ్రేష్టమైన క్రైస్తవ జీవితం. ఎంతమంది ఆశపడుతున్నారు? అందుకే నేను ప్రారంభంలో అడిగినాము, దేవా నాకు ఒక ఉన్నతమైన శ్రేష్టమైన ఒక వ్యత్యస్తుడుగా ఉండాలి. దేవుని బిడలారా, ఒక్క నిమిషం. అందరు ఉన్నట్లుగా మనం ఉండే ఏ లాభం ఉంది? ఏ తేడా ఉంది? హల్లెలూయా. అందరు ఉన్నట్లుగా మనము కూడా ఉండే దేవుని కొరకు వ్యత్యస్తుడుగా ఉండాలి. ఒక స్తోత్రం చెల్లిస్తావా? ఎంతమంది ఆశపడుతుంది, దేవా నీ కొరకు నేను ఒక వ్యత్యస్తుడుగా ఉండాలి. హల్లెలూయా.
చుట్టుపక్కల ఉన్న అన్ని పాస్టర్ గారు వాక్యం చెప్పినట్లుగా జోసఫ్ జోయి గారు కూడా అదే విధంగా అందరూ నిద్రపోయినట్లుగా మొబైల్ వాడుకున్నట్లుగా బయటకు పోయి తిరిగి వచ్చి కూర్చున్నట్లుగా అల్లరి చేసినట్లుగా అన్ని చేసినట్లుగా దానితో పాటు ఆది గంట నుండి ప్రకటన గ్రంథం వరకు 30 గంట ఏదో చెప్పింది. ఎవరికి అర్థం కాలేదు, చెప్పిన వారికి అర్థం కాలేదు, వినిన వారికి కూడా అర్థం కాలేదు. సమయం అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆ విధంగా జోసఫ్ జోయి పాస్టర్ గారు కూడా చెప్తే ఏ తేడా ఉంది? సంథింగ్ డిఫరెంట్. దేవుని కొరకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిగా మారడానికి చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. దేవా, నన్ను ఒక వ్యత్యస్తుడుగా మార్చండి. హల్లెలూయా. ఈ రూతు గారి ఇంటిలో జరుగుతున్న ప్రార్థనలో ఒక్క నిర్ణయంతో వెళ్ళిపో. దేవా, ఈ రోజు నుండి మీ కొరకు నన్ను ఒక వ్యత్యస్తుడుగా హల్లెలూయా మార్చుమని ప్రార్థన చేస్తే రాబో దినములో దేశం కదిలింపబడినట్లుగా దేవుడు వాడుకునడానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా. చేయవలసినదే అపవాదినే ఎదిరించుకోవాలి. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరి తల వంచండి, కన్ను